ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తున్న ఈ మహిళ పేరు లుబ్నా సర్వత్. ఈమె సోషల్ యాక్టివిస్ట్, హైదరాబాద్లో ఉంటుంది. ఈమె చెరువుల మీద ఆమె పోరాటం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంది. ఆమె అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తుంది. అయితే ఈ మహిళ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. అవి ఏంటంటే, ఎవరిని ఉద్దేశించి చేసిందంటే హైదరాబాద్లో ఉన్న ఎంఐఎం నాయకులను ఉద్దేశించి చేసింది. ఇఫ్తార్ విందులు ఇస్తూ ఉంటారు, చాలా సంతోషం. ఆ విందులకు ఆహ్వానిస్తారు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తారు, చాలా సంతోషం. మరి వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకు టోపీ పెడతారు కదా, మీరు వాళ్ళ మందిరాలకు వెళ్ళినప్పుడు మరి మీరు బొట్టు పెట్టుకుంటారా అని ప్రశ్నించింది. చాలా సంతోషకరం. ఎవరే కానీ, ఏ కులానికి చెందిన వాళ్ళు కానీ, మతానికి చెందిన వాళ్ళు కానీ, మనం వాళ్ళని ప్రేమతో మన పండుగలకు ఆహ్వానించినప్పుడు, మన సాంప్రదాయాన్ని వాళ్ళకు ధరింపజేసినప్పుడు, వాళ్ళ సాంప్రదాయాలని కూడా మనం ఆచరించాలి, పాటించాలని మహా గొప్పగా చెప్పిన ఈ లుబ్నా సర్వత్కు నేనైతే హ్యాట్సప్ చెప్తా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే, ఇఫ్తార్ విందులు ఇవ్వాలి. మనందరం భారత పౌరులం, మనందరం దేశంలో అన్నదమ్ముల్లో కలిసి ఉంటా ఉన్నాం, ఇవ్వండి. కానీ ఇఫ్తార్ విందులు ఇస్తూ దాన్ని ఏదో హైలైట్ చేసి కేవలం ఓట్ల కోసం చేసే విధంగా దయచేసి చేయకండి. మనసుతోని, ప్రేమతోని వాళ్లకు ఇఫ్తార్ విందులు ఇవ్వండి, వాళ్ళను గౌరవించండి. అలాగే మందిరాలకు వెళ్ళినప్పుడు గౌరవంగా ఉండండి. మందిరాలకు వెళ్ళి ఓట్ల కోసం రాజకీయాలు చేయకండి. అలాగే మీరు చర్చిల్లో పండగల్లో పాల్గొన్నప్పుడు గౌరవంగా వెళ్ళండి. అంతేలే కానీ మంది మార్బలాన్ని వేసుకొని వెళ్ళి అక్కడ ఏదో ఓట్ల రాజకీయం చేసి వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. మీరు అన్ని పండుగలు చేయండి, అందరి ప్రార్థనల్లో అన్ని మసీదులకు, మందిరాలకు, చర్చిలకు వెళ్ళండి. భక్తితో మాత్రమే చేయండి తప్ప అనుచరులను పెట్టుకొని హంగామా చేస్తూ ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వేషాలు వేసుకొని వేషగాలలాగా ఉండి దయచేసి నవ్వుల పాలు కాకండి. గౌరవించండి. మీరు ఏ పండగలో పాల్గొన్నా, ఏ మందిరానికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ మసీదుకి వెళ్ళినా దయచేసి గౌరవంగా, భక్తిగా ఉండండి. కానీ నటించకండి, ఓట్ల రాజకీయాలు చేయకండి అని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ మహిళ వేసిన ఈ ప్రశ్న నాకు కొత్త ఆలోచన కలిగించింది. మా చీఫ్ మినిస్టర్ కి సరి అయిన అడ్వైజ్ ఇచ్చే చుట్టూ ఎవడూ లేరు. ఇప్పుడే మీకు పేర్లని చెప్పాను నేను, ఆయనకి వెళ్ళి టోపీ తొడిగిస్తుంటారు రేవంత్ గారికి. మీరు మరి అక్బరుద్దీన్ బొట్టు వేసుకుంటారా? నేను డైరెక్ట్ గా ప్రశ్న వేస్తున్నాను. ఎందుకు మీరు ఆయనకి ఆ టోపీ వేయాలి? మహేష్ గౌడ్, మా ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కి ఆనరబుల్ ఎమ్మెల్సీ, ఆయన మీద ఎందుకు టోపీ వేయాలి? అసలు ఆయన ఎందుకు టోపీ ధరించాలి? వాళ్ళు మీకు మీ పొలిటికల్ ఇది అధికారం చూపించుకుంటున్నారా? మీరు బొట్టు వేసుకుంటారా? మరి నేను ఎవరికి చెప్పాను అట్లా టోపీ చేసుకోమని, స్కార్ఫ్ వేసుకోమని? నేను ఎవరికి చెప్పాను? ఎవరి మతం వాళ్ళు ఎట్లా కావాలో అట్లా చేసుకుంటారు, అట్లా ధరించుకుంటారు. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒక పొలిటికల్ ముఠా వాళ్ళ ఆధిపత్యం ఎప్పుడు. మేము ఏం గవర్నమెంట్ ఉన్నా, కేసీఆర్ మామ ఉన్నా వాడు మేము టోపీ వేస్తాం, రేవంత్ అన్న వచ్చినా మేము టోపీ వేస్తాం, రేవంత్ భాయ్ వచ్చినా టోపీ వేస్తాం, మహేష్ భాయ్కి టోపీ వేస్తాం అని చెప్పి ఒకలాంటి వాళ్ళ జుల్మ్, ప్రజల మీద జుల్మ్, ఇక్కడేమో పొలిటికల్ కౌంటర్ పార్ట్స్ మీద ఒక జోర్ అన్నమాట. మీరు కూడా ఆలోచించండి. నిజంగా ఈ మహిళ చాలా గొప్ప ప్రశ్న వేసింది కదా. మనందరం అన్నదమ్ముల్లా కలిసి ఉందాం, మనందరం భారతీయులం, మనందరం కలిసే బ్రతుకుతా ఉన్నాం, అనాది కాలంగా కలిసి ఉంటున్నాం. మన మధ్య ఎలాంటి విభేదాలు లేవు, ఒకరినొకరం పరస్పరం గౌరవించుకుంటూ ఉన్నాం. గౌరవించినప్పుడు వాళ్ళది మనం పాటించాలి, మనది వాళ్ళు పాటించాలి, నాది మీరు పాటించాలి, మీది నేను పాటించాలి కదా. మరి రాజకీయ నాయకులు ఎంత నిజాయితీగా ఉన్నారు, రాజకీయ నాయకులు ఓట్ల కోసం కాకుండా నిజంగా ఎంత గౌరవంగా చేస్తూ ఉన్నారు పండుగలు అన్నదే చూడండి. అంతేలే కానీ ఓట్ల కోసం గిమ్మిక్కులు చేసే రాజకీయ నాయకుల్ని అస్సలు నమ్మకండి. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇవ్వాలని అక్కడ భక్తి లేకుండా, నీతి లేకుండా దయచేసి చేయకండి. నీతిగా, పరిశుద్ధంగా చేయండి. డబ్బులు ఎక్కువ వృధా చేయకండి. ఏ పండుగలైనా ఈ మహిళ వేసింది అదే. 2018 ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు కోసం నాటి ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి 66 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు చేయడాన్ని ఆమె ప్రశ్నించింది. ప్రజాధనం వృధా చేయకండి, ఖర్చులు, ఆడంబరాలు చేయకండి, అన్ని పండుగలు చేయండి, అందరు సోదరులకు మీరు విందులు ఇవ్వండి, బహుమతులు ఇవ్వండి. దయచేసి
దాన్ని ఓట్ల కోసం మెల్ట్ చేసుకునే విధంగా స్వార్థ రాజకీయాలకు మాత్రం కులాలని మతాలని పండగల్ని వాడుకోవద్దని ఈ మహిళా వీడియో చూసిన తర్వాత నేను మీకు చెప్పాలనుకున్నా. దయచేసి ఆలోచించండి, అన్ని పండుగలు చేయండి, మనందరం ఒకటే. భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళం అన్నదమ్ముల్లాగా కలిసి జీవిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకు అలాగే ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.